రెస్పెక్ట్ ఇన్వెస్టర్స్. నిన్న రాత్రి హైదరాబాద్‌లో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్‌లో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక 5 థింగ్స్‌ని ఫాలో అవ్వమని చెప్పారనమాట. దాని గురించి వీడియోలో చెప్తాను. ఫస్ట్‌దొచ్చి డోంట్ బై గోల్డ్ ఫర్ 1 ఇయర్. ఎందుకంటే మేజర్‌గా గోల్డ్‌ని ఇండియాలో ఫారెన్ నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తారు. దాన్ని యూఎస్ డాలర్‌లో పే చేస్తారనమాట. ఆహ్, యూఎస్ డాలర్ దీనివల్ల అప్రిషియేట్ అవుతుంటుంది. ఐఎన్ఆర్ పడిపోతా ఉంటుంది. రీసెంట్ టైమ్స్‌లో ఏం చెప్తున్నారంటే 1 యూఎస్‌డి $100 రూపీస్ అయ్యేలా ఉందని చెప్తున్నారనమాట. దీన్ని రెడ్యూస్ చేయడానికని చెప్పి ఇలా చెప్తున్నారనమాట ప్రైమ్ మినిస్టర్ మోడీ. సెకండ్‌దొచ్చి నో ఫారెన్ ట్రిప్స్ అండ్ ఫారెన్ ఇంపోర్ట్స్. దీనివల్ల ఐఎన్ఆర్ ఎక్కడికి పోకుండా ఇండియాలోనే ఉంటుంది. దీనికి బదులుగా మనం ఏం చేయాలంటే ఇండియన్ ట్రావెల్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ డొమెస్టిక్ ఇట్‌సెల్ఫ్. థర్డ్‌దొచ్చి యూసేజ్ ఆఫ్ లెస్ కుకింగ్ ఆయిల్ అండ్ లెస్ ఫ్యూయల్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో వార్ వల్ల ఆయిల్ ప్రైస్ 1 బ్యారెల్ $120 అయిందన్నమాట. ఇప్పుడు 100+లో నడుస్తా ఉండింది. దీన్ని అన్ని కంట్రీస్‌లో 25-30% ఫ్యూయల్ చార్జెస్ పెంచేసారన్నమాట. కానీ మన ఇండియాలో అది పెంచలేదు. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ రేట్ అవి దెబ్బతీస్తదని చెప్పి పెంచుకోకుండా ఆ లాస్‌ని గవర్నమెంటే బేర్ చేస్తుందన్నమాట. సో, యూసేజ్ ఆఫ్ ఫ్యూయల్‌ని తగ్గించమని చెప్తున్నారన్నమాట. ఫోర్త్‌దొచ్చి ఫార్మర్స్‌ని నేచురల్ ఫెర్టిలైజర్స్‌ని యూజ్ చేయమంటుందన్నమాట. ఎందుకంటే నార్మల్‌గా ఈ ఫెర్టిలైజర్స్‌ని ఫారెన్ నుంచి ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే దాన్ని మళ్ళా మనం యూఎస్ డాలర్‌లో గానీ, ఫారెన్ కరెన్సీలో ఖర్చు పెట్టాలి గదా! అప్పుడు మళ్ళా ఐఎన్ఆర్ తగ్గిపోతుందని జెప్పి ఐఎన్ఆర్ వాల్యూ తగ్గిపోతుందని జెప్పి నేచురల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయమని చెప్తున్నారన్నమాట. ఇది కూడా మళ్ళా సబ్సిడరీ ఇస్తామని చెప్తున్నారన్నమాట. 3000 ఉన్న ప్యాకెట్‌ని 90% డిస్కౌంట్ ఇచ్చి 90% సబ్సిడరీ ఇచ్చి ₹300కే ఇస్తాము అని చెప్తున్నారన్నమాట. ఫిఫ్త్‌దొచ్చి బ్యాక్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ కార్పొరేట్స్‌ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్తున్నారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే యూసేజ్ ఆఫ్ ఫ్యూయల్ తగ్గుతుంది. మళ్ళీ ఒకవేళ ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళుంటే ఎవరైనా సరే మెట్రోస్ కానీ, పబ్లిక్ వేస్‌ని యూజ్ చేయమని చెప్తున్నారన్నమాట. సో, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. జూన్, జులైలో బాగా దెబ్బతీస్తది అని అంటున్నారన్నమాట. సో, అన్నీ తెచ్చుకొని ముందే జాగ్రత్తగా ఉండండి. ఈ లాక్‌డౌన్ క్రైసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, చూసుకోండి అందరూ. ఈ టైంలో ఇన్వెస్ట్‌మెంట్స్ అవన్నీ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. స్టే ఫోకస్, స్టే ఫిట్, స్టే హెల్తీ. మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ.